హాయ్, నేను మీ డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ హైదరాబాద్. అసలు థ్రాంబోసిస్ అంటే ఏంటి? థ్రాంబోసిస్ అంటే బ్లడ్ గడ్డగా కట్టడం అన్నమాట. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము. బ్లడ్ క్లాట్ అనేది సైలెంట్గా మన కాళ్ళల్లో అవ్వడం జరుగుతుంది. దీన్నే డీవీటీ అంటారు, అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్. అదే ఈ క్లాట్ లంగ్స్ వరకు చేరుకొని దాన్ని ఎంబాలిజం అయిపోయిన తర్వాత పల్మనరీ ఎంబాలిజం అంటారు. సో డీవీటీని ప్లస్ పల్మనరీ ఎంబాలిజంని బ్రాడ్గా చెప్పాలంటే వీనస్ థ్రాంబోసిస్ అని అంటారనమాట. సో ఈ వీనస్ థ్రాంబోసిస్ వల్ల మీరు ఇది చెప్తే నమ్మరేమో కానీ అక్రాస్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1 out of the 4 డెత్స్కి థ్రాంబోసిస్ వల్లనే డెత్ అవుతుంది. సో ఈ థ్రాంబోసిస్ అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? కొందరికి జన్యుపరంగా అంటే ఫ్యామిలీలో కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఈ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. అది కాకుండా మనము పోస్ట్ సర్జరీ ఏదైనా హాస్పిటల్స్లో సర్జరీ తర్వాత పేషెంట్స్ ఒక 2 to 3 days బెడ్ మీదనే మొబిలైజ్ కాకుండా ఉన్నప్పుడు ఈ క్లాటింగ్ అనేది అవ్వడం జరగవచ్చు. సో బ్లడ్ ఎప్పుడైతే ఫ్లోయింగ్ అవుతుందో ఆ ఫ్లోకి ఇబ్బందికరంగా ఉంటుందో క్లాట్ ఫార్మేషన్ అనేది తొందరగా అవుతుంది. అలాగే పేషెంట్స్ నీళ్లు తక్కువగా తీసుకున్నా, ఇమ్మొబైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నా, లేదా లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు, 8 to 10 hours లాంగ్ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటారు యూఎస్కి లేదా యూరోప్కి. ఇలాంటి సమయంలో కూడా వాళ్ళు కదలినప్పుడు ఈ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ ఇక్కడ స్లోయింగ్ అవుతుంది, నడవట్లేదు, ఒకే పొజిషన్లో ఉండడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. సో హాస్పిటల్స్లో ఇంత కామన్ అనమాట డీబీటీ. ఎందుకంటే సర్జరీస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్స్ ఉంటారు. వీళ్ళల్లో మొబిలిటీ అనేది తగ్గడం వల్ల కామన్గా డీబీటీ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ డీబీటీకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా దీన్ని మనం కనుక్కోవచ్చు? కాళ్ళల్లో ఏదన్నా స్వెల్లింగ్ ఉన్నా, లేకపోతే పెయిన్ ఉన్నా, లేకపోతే అక్కడ లోకల్ డిస్కలరేషన్ ఉంటుంది, అంటే స్కిన్ కలర్ చేంజెస్ ఉన్నా, లేదా పేషెంట్కి విపరీతమైన సడన్గా ఆయాసం లేకపోతే గుండె దడగా ఉన్న ఈ క్లాటింగ్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కీ అండి. ఈ అవేర్నెస్ ద్వారా మనం డీవీటీని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కామన్గా హాస్పిటల్ ప్రివెంటబుల్ డెత్స్లో కూడా డీవీటీ ఒకటి. సో అందరికీ అవేర్నెస్ ఉంటే మనం రొటీన్గా ఇంకా హాస్పిటల్స్లో కూడా ఈ డీవీటీ ఇండ్యూస్ డెత్స్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.